Next, question number 15 to 20. Condition 1. 7 students P, Q, R, S, T, U and V take a series of tests. ఇక్కడ 7 స్టూడెంట్స్ మెన్షన్ చేస్తున్నాడు. సెకండ్ కండిషన్, నో 2 స్టూడెంట్స్ గెట్ సిమిలర్ మార్క్స్. అంటే ఈ 7 స్టూడెంట్స్లలో ఏ ఇద్దరికి కూడా సేమ్ మార్క్స్ రాకూడదు. థర్డ్ కండిషన్, వి ఆల్వేస్ స్కోర్స్ మోర్ దెన్ పి. ఇక్కడ చూడండి, వి ఆల్వేస్ స్కోర్స్ మోర్ దెన్ పి అంటే వి ఈజ్ గ్రేటర్ దాన్ పి. ఫోర్త్ కండిషన్, పి ఆల్వేస్ స్కోర్స్ మోర్ దెన్ క్యూ అంటే పి గ్రేటర్ దెన్ క్యూ. ఫిఫ్త్ కండిషన్, ఈచ్ టైమ్ ఎయిదర్ ఆర్ స్కోర్స్ ద హైయెస్ట్ అండ్ టీ గెట్స్ ద లీస్ట్ ఆర్ ఆల్టర్నేటివ్లీ ఎస్ స్కోర్స్ ద హైయెస్ట్ అండ్ యూఆర్ క్యూ స్కోర్స్ ద లీస్ట్ ఉండాలి. ఇక్కడ ప్రతిసారి ఈచ్ టైమ్ ఎయిదర్ ఆర్ స్కోర్స్ ద హైయెస్ట్ అండ్ టీ గెట్స్ ద లీస్ట్ అన్నాడు. సపోజ్ హైయెస్ట్ స్కోర్ ఆర్ గానుంటే లీస్ట్ స్కోర్ ఎవరు రావాలి? టీ రావాలి. ఆర్ ఆల్టర్నేటివ్లీ ఎస్ స్కోర్స్ ద హైయెస్ట్ అయితే అండ్ యూఆర్ క్యూ స్కోర్స్ ద లీస్ట్ అన్నాడు. ఒకవేళ ఇన్ కేస్ ఎస్ యొక్క స్కోర్ హైయెస్ట్ గాని ఉంటే లీస్ట్ స్కోర్స్ ఎవరు ఉండాలంటే యూ కానీ క్యూ కానీ ఉండొచ్చు. వాడు ఈ కండిషన్స్ మాత్రం ఇస్తున్నాడు. ఫస్ట్ కండిషన్ చూడండి, వి ఆల్వేస్ స్కోర్స్ మోర్ దెన్ పి. సెకండ్ వన్, పి ఆల్వేస్ స్కోర్స్ మోర్ దెన్ క్యూ. నెక్స్ట్ వన్, R gets highest score, then T gets least score, or alternatively S gets highest score or either U or Q gets least score ఉండాలి. అంటే ఈ 2 కండిషన్స్ మాత్రమే. ఇప్పుడు హైయెస్ట్ స్కోర్ వస్తే ఎవరెవరికి రావచ్చు? ఉంటే ఆర్ కన్నా ఉండాలి, లేదంటే ఎస్ కన్నా ఉండాలి. సపోజ్ ఆర్ కానీ హైయెస్ట్ స్కోర్ ఇస్తే లీస్ట్ ప్లేస్లో వచ్చే స్కోర్ ఎవరు? టీ. లేదు ఎస్ కానీ హైయెస్ట్ స్కోర్ అయితే లీస్ట్ ప్లేస్లో వచ్చే మెంబర్ ఎవరు ఉండాలి? ఏదర్ యూ కానీ లేదంటే క్యూ కానీ ఉండాలి. ఆ 2 కండిషన్స్ని బేస్ చేసుకుని మాత్రమే మనకి ఇచ్చే క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ డైరెక్ట్గా అరేంజ్మెంట్ కంప్లీట్ అవుతుంది మనకి? కంప్లీట్ కాదు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాడు. సో మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే బేస్డ్ ఆన్ క్వశ్చన్స్, అంటే ఇక్కడ క్వశ్చన్స్లలో కూడా సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్కి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ చేయాలి. ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడైతే మనకి కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుందంటే మనకి బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మాత్రం ఆన్సర్ చేయాలి. సరే, క్వశ్చన్ నెంబర్ 15th 1లో చూడండి. క్వశ్చన్ నెంబర్ 15th 1, ఇఫ్ ఎస్ ఈజ్ ర్యాంక్డ్ 6th అండ్ క్యూ ఈజ్ ర్యాంక్డ్ 5th విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కెన్ బి ట్రూ అన్నాడు. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ఇస్తున్నాడు సమ్ ఇన్ఫర్మేషన్. ఎస్ యొక్క ర్యాంక్ ఎన్నో ర్యాంక్ ఇస్తున్నాడు? 6th ర్యాంక్ అన్నాడు. క్యూ యొక్క ర్యాంక్ ఎన్నో ర్యాంక్? 5th ర్యాంక్. అయితే వీటిలో కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ ఏ స్టేట్మెంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బేస్డ్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 15th 1, 15th క్వశ్చన్. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఎన్ని ర్యాంక్స్ అంటే 7 ర్యాంక్స్. 1 2 3 4 5 6 7. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఎన్ని ర్యాంక్స్ అంటే 7 ర్యాంక్స్. సెకండ్ చూడండి, ఫస్ట్ అంటే 5th క్వశ్చన్ ఇచ్చే కండిషన్స్ ఒకసారి చూడండి. ఇఫ్ ఎస్ ఈజ్ ర్యాంక్డ్ 6th అన్నాడు. ఎస్ యొక్క ర్యాంక్ ఎన్నో ర్యాంకు? 6th ర్యాంక్. If S is ranked 6th and Q is ranked 5th, 5th ప్లేస్లో వచ్చే ర్యాంక్ ఎవరు ఉండాలంటే క్యూ ఉండాలి. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కెన్ బి ట్రూ? కెన్ బి అంటే పాసిబిలిటీ ఆన్సర్స్ మాత్రమే రావాలి. మస్ట్ బి అంటే డెఫినెట్ ఆన్సర్స్ ఉండాలి. ఇక్కడ కెన్ బి అనేది ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేసే వర్డ్సే కాబట్టి కెన్ బి అంటే పాసిబిలిటీ ఆన్సర్స్ ఎన్ని ఆన్సర్స్ వస్తే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ప్రీవియస్ ఇచ్చినటువంటి కండిషన్స్లలో ఉంటే హైయెస్ట్ స్కోర్ ఎవరు ఉండాలి? ఆర్ అన్న ఉండాలి, లేదంటే ఎస్ అన్న ఉండాలి. కానీ క్లియర్గా ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? ఎస్ యొక్క ర్యాంక్ ఎన్నో ర్యాంక్ ఇస్తున్నాడు? 6th ర్యాంక్ అన్నాడు. ఎస్ గెట్స్ 6th ర్యాంక్, క్యూ గెట్స్ 5th ర్యాంక్ అన్నాడు. అప్పుడు ఎస్ యొక్క ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ కూడా దానికి సెన్సెస్ ఉందా? నో. అప్పుడు ఫస్ట్ ప్లేస్లో వచ్చే ర్యాంక్ ఎవరు ఉంటున్నాడు? ఆర్ గెట్స్ ఫస్ట్ ర్యాంక్. ఆర్ యొక్క ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అయితే లీస్ట్ ర్యాంక్ ఎవరు ఉండాలి? టీ ఉండాలి. ఇప్పుడు 4 మెంబర్స్ యొక్క ర్యాంక్స్ కంప్లీటెడ్. ఇంకా రిమైనింగ్ 3 ర్యాంక్స్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 3 మెంబర్స్ ఎవరెవరు అంటే విపి క్యూ. ఆల్రెడీ క్యూ కంప్లీటెడ్. ఇప్పుడు చూడండి, క్యూ కన్నా హైయెస్ట్ ర్యాంక్ ఎవరు ఉండాలంటే పి కన్నా హైయెస్ట్ ర్యాంక్ ఎవరు ఉండాలంటే వి. రిమైనింగ్ పర్సన్ ఎవరంటే యూ. ఇదే పాసిబిలిటీ కరెక్ట్ ఆన్సరా? నో. యూ ఒకవేళ సపోజ్ ఇన్ కేస్ యూ ఈజ్ ఇన్ 3rd ర్యాంక్ అయితే 2nd ర్యాంక్లో ఎవరు ఉంటాడు? వి.
థర్డ్ ర్యాంక్లో ఎవరు ఉండాలి? పి. వి, పి, క్యూ ఆర్డర్ కూడా కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ యూ ర్యాంక్ ఈజ్ అన్ ఫోర్త్ ర్యాంక్ అయితే వి ఈజ్ ద సెకండ్ ర్యాంక్, పి ఈజ్ ద థర్డ్ ర్యాంక్. వి గ్రేటర్ దాన్ పి గ్రేటర్ దాన్ క్యూ కండిషన్ కూడా కరెక్ట్ ఆన్సర్. అంటే హౌ మెనీ పాసిబిలిటీ ఆన్సర్స్ ఇక్కడ? 3 పాసిబిలిటీ ఆన్సర్స్. ఈ 3 పాసిబిలిటీ ఆన్సర్స్లలో ఆప్షన్ ఎక్కడైనా కూడా కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు. ఓకేనా? సరే ఇప్పుడు ఆప్షన్స్ రీడ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ వి ఈజ్ ర్యాంక్డ్ ఫస్ట్ ఆర్ ఫోర్త్ అన్నాడు. వి యొక్క ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ కానీ ఫోర్త్ ర్యాంక్ కానీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు వి ర్యాంక్ ఉంటే ఎక్కడ ఉంది? సెకండ్ ర్యాంక్ లేదంటే థర్డ్ ర్యాంక్ అన్న ఉండాలి. కానీ ఫస్ట్ ర్యాంక్ ప్లేస్లో లేదు, ఫోర్త్ ర్యాంక్ ప్లేస్ లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కొడుతుంది. ఆర్ ఈజ్ ర్యాంక్డ్ సెకండ్ ఆర్ థర్డ్ అన్నాడు. అసలు ఆర్ యొక్క ర్యాంక్ ఏ ర్యాంక్? ఫస్ట్ ర్యాంక్. ఆర్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అయినప్పుడు సెకండ్ ర్యాంక్ కానీ థర్డ్ ర్యాంక్ కానీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉందా? నో. అగైన్ థర్డ్ ఆప్షన్ పి ఈజ్ ర్యాంక్డ్ సెకండ్ ఆర్ ఫిఫ్త్. పి యొక్క ర్యాంక్ సెకండ్ ర్యాంక్ కానీ ఫిఫ్త్ ర్యాంక్ కానీ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయండి. పి ర్యాంక్ సెకండ్ ర్యాంక్లో లేదు, ఫిఫ్త్ ర్యాంక్లో లేదు. పి యొక్క ర్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటే థర్డ్ ఆర్ ఫోర్త్ మాత్రమే ఉంటుంది. దట్స్ వన్ ఆన్సర్, రాంగ్ ఆన్సరే. అగైన్ ఫోర్త్ ఆప్షన్ యూ ఈజ్ ర్యాంక్డ్ ఎయిదర్ థర్డ్ ఆర్ ఫోర్త్ అన్నాడు. ఇప్పుడు చూడండి యూ ర్యాంక్ సెకండ్ ర్యాంక్లో ఉన్నాడు, థర్డ్ ర్యాంక్లో ఉన్నాడు, ఫోర్త్ ర్యాంక్లో ఉన్నాడు. సో మనకు కావాల్సిన పాసిబిలిటీ వేనే కాబట్టి యూ ర్యాంక్డ్ ఈజ్ ఎయిదర్ థర్డ్ ర్యాంక్ ఆర్ ఫోర్త్ ర్యాంక్ కరెక్ట్ ఆన్సరే. అంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th వన్. ఇఫ్ ఆర్ గెట్స్ మోస్ట్ వి షుడ్ బి ర్యాంక్డ్ నాట్ లోయర్ దెన్. ఇక్కడ కూడా ర్యాంక్స్ రాస్తాను. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్. 7 ranks. Question number 16th. If R gets most and R rank is the top rank. If R gets most means R rank is the top rank. We should be ranked not lower than అన్నాడు. అంటే V యొక్క ర్యాంక్ ఏ ర్యాంక్ కన్నా లోయర్ ర్యాంక్ రాకూడదు, ఆ ర్యాంక్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. We should be ranked not lower than. ఓకే, ఆర్ గెట్స్ మోస్ట్ అంటే ఆర్ గెట్స్ ఫస్ట్ ర్యాంక్ అయితే లీస్ట్ ర్యాంక్ ఎవరు ఉండాలి? టీ ఉంటాడు. ఆర్ గెట్స్ ఫస్ట్ ర్యాంక్ అయితే లీస్ట్ ర్యాంక్ ఎవరు? టీ. నెక్స్ట్ ఇంక రిమైనింగ్ మెంబర్స్ కూడా చదువుతుందండి. వి గ్రేటర్ దాన్ పీ గ్రేటర్ దాన్ క్యూ కరెక్ట్. వి గ్రేటర్ దాన్ పీ గ్రేటర్ దాన్ క్యూ ఆర్డర్. సపోజ్ వి ఈజ్ అనే సెకండ్ ర్యాంక్ తీసుకుంటే పీ క్యూ ఆర్డర్ ఈ ప్లేస్లో ఉండాలి. ఈ ప్లేస్లో ఎస్ కానీ యూ కానీ లేదా యూ ఎస్. సో దట్ పాసిబిలిటీ వే కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు. సపోజ్ ఇన్ కేస్ వి ఈజ్ ఇన్ థర్డ్ ర్యాంక్ ఉందనుకోండి, పి క్యూ, ఇక్కడ ఎస్ అంటే ఈ ప్లేస్లో యూ, లేదా ఇక్కడ ఎస్ కానీ అయితే ఈ ప్లేస్లో యూ అవుతాడు. ఈ పాసిబిలిటీ వే కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ సపోజ్ ఇన్ కేస్ వి కానీ ఫోర్త్ ర్యాంక్లో ఉంటే పి క్యూ అవుతాడు. ఇక్కడ ఎయిదర్ ఎస్ ఆర్ యూ ఆర్ యూ ఆర్ ఎస్. ఓకే, కరెక్ట్ ఆన్సరే. బట్ వీని ఫిఫ్త్ ర్యాంక్లో తీసుకుంటే వీ కన్నా బిలో ఎవరెవరు ఉండాలి? పీ క్యూ ఉండాలి. వి గ్రేటర్ దాన్ పీ, పీ గ్రేటర్ దాన్ క్యూ. కానీ ఆల్రెడీ 7th ర్యాంక్ ప్లేస్లో ఎవరున్నాడు? టీ ఉన్నాడు. 7th ర్యాంక్లో టీ ఉన్నప్పుడు మనకు క్యూ రావచ్చునా? క్యూ రాకూడదు. సో దట్స్ వైజ్ ద వి యొక్క ర్యాంకు 5th ర్యాంక్లో రాకూడదు. అప్పుడు వి ర్యాంక్డ్ షుడ్ నాట్ బి లోయర్ దెన్ అంటే వి ర్యాంక్డ్ షుడ్ నాట్ బి లోయర్ దెన్ 4th ర్యాంక్. అంటే 4th ర్యాంక్ కన్నా బిలో ర్యాంక్లో వి తీసుకుంటే మనకు పాసిబిలిటీ వే కరెక్ట్ కాదు. సో దట్స్ వైజ్ ఆన్సర్ ఏముండాలంటే వి ర్యాంక్డ్ షుడ్ నాట్ బి లోయర్ దెన్ 4th వన్. సో ఆన్సర్ ఈజ్ 4th. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th వన్. ఇఫ్ ఆర్ ఈజ్ ర్యాంక్డ్ సెకండ్ అండ్ క్యూ ఈజ్ ర్యాంక్డ్ 5th, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ మస్ట్ బీ ట్రూ అన్నాడు. మస్ట్ బీ ట్రూ. 17th వన్ చూడండి. 1 2 3 4 5 6 7. ఇఫ్ ఆర్ ఈజ్ ర్యాంక్డ్ సెకండ్ ర్యాంక్ ఎవరంటే ఆర్ అండ్ క్యూ ఈజ్ ర్యాంక్డ్ 5th. ఆర్ ఈజ్ సెకండ్ ర్యాంక్ అయితే ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉండాలి? ఎస్. ఎస్ ఈజ్ ద ఫస్ట్ ర్యాంక్. ఎస్ ఫస్ట్ ర్యాంక్ అయితే లాస్ట్ ర్యాంక్స్ ఎవరు ఉండాలి? ఎయిదర్ యు ఆర్ క్యూ. ఆల్రెడీ క్యూ ర్యాంక్ 5th ర్యాంక్ కాబట్టి ఇంకా లాస్ట్ ర్యాంక్ ఎవరు ఉంటాడు? యూ ఉండాలి. ఇంకా రిమైనింగ్ మెంబర్స్ని మాత్రం అరేంజ్మెంట్ తీసుకుందాం. క్యూ కన్నా అబౌవ్ ఎవరు ఉంటాడు? పీ. పీ కన్నా అబౌవ్ ఎవరు ఉంటాడు? వి. రిమైనింగ్ పర్సన్ ఎవరు? టీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ మస్ట్ బీ ట్రూ అన్నాడు. మస్ట్ బీ ట్రూ అంటే డెఫినెట్ ఆన్సర్, అందుకే మనకు డెఫినెట్ ఆన్సర్ వస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ ఎస్ ఈజ్ ర్యాంక్డ్ థర్డ్. ఎస్ యొక్క ర్యాంక్డ్ థర్డా? నో, రాంగ్ వన్. టీ ఈజ్ ర్యాంక్డ్ 6th. టీస్ ర్యాంక్ ఈజ్ 6th ర్యాంక్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th వన్.
Question number 18th one. If S ranked second, which of the following can be true? Can be means possibility way. ఇక్కడ S ర్యాంక్ ఎన్నో ర్యాంక్ ఇస్తున్నాడు? సెకండ్ ర్యాంక్. S సెకండ్ ర్యాంక్ అయితే ఫస్ట్ ర్యాంక్లో ఎవరు ఉండాలి? R ఫస్ట్ ర్యాంక్ అయితే లాస్ట్ ర్యాంక్ ఎవరు ఉంటాడు? T. R ఫస్ట్ ర్యాంక్ అయితే లాస్ట్ ర్యాంక్ ఈజ్ T. సో కెన్ బి మీన్స్ పాసిబిలిటీ వేనే కాబట్టి ఇక్కడ కూడా పాసిబిలిటీ వే ఆన్సర్స్ వస్తాయి. సపోజ్ ఫస్ట్ V తీసుకుంటే P Q U ఉండాలి. U ఈజ్ సిక్స్త్ ర్యాంక్ ఎందుకు ఉండాలి? U ఒకవేళ సపోజ్ ఫిఫ్త్ ర్యాంక్ అనుకుంటే V ఫస్ట్ ప్లేస్, P సెకండ్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్ ఈజ్ Q. U ఈజ్ ఇన్ ఫోర్త్ ర్యాంక్ అనుకుంటే V P Q ఆర్డర్ ఉండాలి. సపోజ్ U ఈజ్ ఇన్ థర్డ్ ర్యాంక్ అనుకుంటే P Q ఆర్డరే ఉండాలి. ఈ 4 పాసిబిలిటీ వేలో ఏ పాసిబిలిటీ వే అయినా కూడా కరెక్ట్ ఆన్సరే. బట్ ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి. ఫస్ట్ ఆప్షన్ U గెట్స్ మోర్ దెన్ V. U gets more than V correct ranga. Here is V is more 1, V is more 1, V is more 1. But ikkada U gets more than V. అంటే V ర్యాంక్ కన్నా అబోవ్ ర్యాంక్లో U పాసిబిలిటీ వస్తుంది కాబట్టి దట్స్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఉండాలి. సో ఆప్షన్ నెంబర్ 1 ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th వన్. ఇఫ్ V ఈజ్ ర్యాంక్డ్ ఫిఫ్త్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ మస్ట్ బీ ట్రూ? ఇప్పుడు V యొక్క ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ అయితే మస్ట్ బి అన్నాడు. మస్ట్ బి అంటే డెఫినెట్ ఆన్సర్. ఇఫ్ V ఈజ్ ర్యాంక్డ్ ఫిఫ్త్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ మస్ట్ బి ట్రూ మీన్స్ మస్ట్ బి మీన్స్ డెఫినెట్ ఆన్సర్ కాబట్టి V యొక్క ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ అయితే V కన్నా బిలోలో ఎవరు ఉండాలి? Pకి బిలోలో ఎవరు ఉంటారంటే Q. Q's ర్యాంక్ ఈజ్ సెవెంత్ ర్యాంక్ అయినప్పుడు అంటే Q ర్యాంక్ ఈజ్ లీస్ట్ ర్యాంక్ ఉంటే టాప్ మోస్ట్ ర్యాంక్ ఎవరు ఉండాలి? S ఉండాలి. అప్పుడు S యొక్క ర్యాంక్ ఎన్నో ర్యాంక్ అవుతుందంటే ఫస్ట్ ర్యాంక్ ఉండాలి. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా పాసిబిలిటీ వేస్తే. బట్ క్వశ్చన్ మార్క్లో మస్ట్ బి అనే వర్డ్ ఇస్తున్నాడు అంటే కంపల్సరీగా మనం చేసే ఆన్సర్స్ అన్ని కూడా ఎలా ఉండాలి? డెఫినెట్ ఆన్సర్స్ మాత్రం ఉండాలి. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 1 S స్కోర్స్ ద హైయెస్ట్, డెఫినెట్ ఆన్సర్. కరెక్టే కదా? S స్కోర్స్ ద హైయెస్ట్ డెఫినెట్ ఆన్సర్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సెకండ్ ఆప్షన్ చూడండి R ఈజ్ ర్యాంక్డ్ సెకండ్ అన్నాడు. R ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అయినా కావచ్చు, థర్డ్ ర్యాంక్ అయినా కావచ్చు, ఫోర్త్ ర్యాంక్ అయినా కావచ్చు. కానీ మస్ట్ బి అని వర్డ్ ఇచ్చినప్పుడు పాసిబిలిటీ ఆన్సర్ ఆగుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ర్యాంక్ 1. అగైన్ థర్డ్ ఆప్షన్ T ఈజ్ ర్యాంక్డ్ థర్డ్. T ర్యాంక్ కూడా ఈ 3 ర్యాంక్స్లో ఏదో ఒక ర్యాంక్ ఉండాలి కాబట్టి పాసిబిలిటీ ఆన్సర్ అనకూడదు, ఓన్లీ డెఫినెట్ ఆన్సర్ మాత్రం ఉండాలి. సో దట్స్ వైజ్ ఓన్లీ ఆప్షన్ నెంబర్ 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. S స్కోర్స్ ద హైయెస్ట్ ర్యాంక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 20 సపరేట్ వన్. Compare the knowledge of persons X, Y, Z, A, B and C in relation to each other. ఇక్కడ 6 మెంబర్స్ ఇస్తున్నాడు. 6 మెంబర్స్ యొక్క నాలెడ్జెస్ మాత్రమే కంపేర్ చేస్తూ ఆన్సర్ రాయాలి. ఫస్ట్ కండిషన్ అండి X knows more than A. X knows more than A అంటే X greater than A. సెకండ్ వన్ Y knows as much as B. Y knows as much as B. As much as అంటే ఈక్వల్. Yకి ఎంత నాలెడ్జ్ అయితే ఉందో Bకి కూడా అంతే నాలెడ్జ్ ఉందని. Z knows less than C and B. Z knows less than C and B అంటే Z is less than C and B. సో అప్పుడు C, B is greater than Z. రివర్స్ ఆన్సర్ రాస్తున్నా. C, B is greater than Z. A knows more than Y. ఆల్రెడీ ఏ నోడ్ ఈ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి A knows more than Y అంటే A greater than Y రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఏమిస్తున్నాడు Y ఈజ్ ఈక్వల్స్ టు బీని కాబట్టి Y ఈక్వల్స్ టు బి ఆన్సర్ అయ్యచ్చు. ఓకేనా? సో మనకి ఫైనల్కి 3 స్టేట్మెంట్స్ని మాత్రమే అరేంజ్మెంట్ చేస్తూ ఆన్సర్ కంప్లీట్ చేయాలి. ఆ 3 స్టేట్మెంట్స్ అరేంజ్మెంట్ కూడా చూడండి. ఫస్ట్ కండిషన్ ఈ కండిషన్ తీసుకున్నాం అనుకోండి X గ్రేటర్ దాన్ A గ్రేటర్ దాన్ Y, Y ఈజ్ ఈక్వల్స్ టు B. ఇక్కడ చూడండి C గ్రేటర్ దాన్ Z, B గ్రేటర్ దాన్ Z కాబట్టి B గ్రేటర్ దాన్ Z ఆన్సర్ రాస్తాను. B గ్రేటర్ దాన్ Z. బట్ మనకి ఇంకెవరు కంపేర్ చేయాలి? C గ్రేటర్ దాన్ Z అని ఆన్సర్ రాయాలి. సో Z ఆల్రెడీ ఈ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడనే Z తీసుకుంటున్నా. Z కన్నా హైయెస్ట్ పర్సన్ ఎవరంటే C. కానీ Cని Bని ఎక్కడైనా కంపేర్ చేస్తున్నాడా? నో. Cని Yని ఎక్కడైనా కంపేర్ చేస్తున్నాడా? నో. Cని Aని ఎక్కడైనా కంపేర్ చేస్తున్నాడా? నో. Cని Xని ఎక్కడైనా కంపేర్ చేస్తున్నాడా? నో. అంటే ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్లో వీళ్ళందరూ కూడా Z కన్నా హైయెస్ట్ పర్సన్సే. సెకండ్ స్టేట్మెంట్లలో Z కన్నా హైయెస్ట్ పర్సన్ ఎవరంటే C. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫైనల్ అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ టు ఆన్సర్ చూద్దాం. క్వశ్చన్ చూడండి ఒకసారి. ద బెస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ అమాంగెస్ట్ ఆల్ ఈజ్ అన్నాడు. వీళ్ళందరిలో కల్లా బెస్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ఎవరో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీళ్ళందరిలో కల్లా బెస్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ఎవరు చూడండి. సపోజ్ ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారంగా తీసుకుంటే బెస్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ఎవరు? X. సెకండ్ స్టేట్మెంట్ ప్రకారంగా బెస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ ఎవరు? C. కానీ Cని Xని ఎక్కడైనా కంపేర్ చేస్తే ఆన్సర్ వస్తున్నాడా? నో. ఎక్కడ కంపేర్ చేస్తే ఆన్సర్ వెళ్ళలేదు కాబట్టి బెస్ట్ నాలెడ్జబుల్ పర్సన్స్ ఎవరెవరు ఉండాలంటే X అయినా ఉండొచ్చు లేదంటే C అయినా ఉండొచ్చు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముండాలంటే either X or C
సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఓకేనా, 4th ఆప్షన్.